ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీపీసీసీ నాయకులు కోట్ల శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, హైడ్రా వల్ల మీరు పూర్తి స్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకతను కూడగట్టుకున్నారా? ఏం లేదు. ఈ హైడ్రా అనేది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మేధో మదన్లో పుట్టిన ఒక మానస పుత్రిక. ఏదైతే చెరువులను, అదేవిధంగా బఫర్ జూన్లను, FTLను, నది పరివాహక ప్రాంతాన్ని ఎవరైతే బడాబాబులు కానీ, ఎవరైతే ఏ వ్యక్తులు కానీ, ఏ మతానికి చెందిన వాళ్ళు కానీ, ఏ కులానికి చెందిన వాళ్ళు కానీ ఎవరైతే కబ్జా చేసిరో దాన్ని తక్షణమే బుల్డోజర్ల ద్వారా కూలగొట్టడమే ప్రధాన లక్షణం. గతంలో మనం చాలా సందర్భాల్లో చెప్పినాం, హైడ్రాకు ఒక మతం లేదు, ఒక కులం లేదు, కేవలము నది పరివాహక ప్రాంతాన్ని, బఫర్ జూన్ను, FTLను కాపాడడమే. గతంలోని మనము ఒక గొలుసుకట్టు చెరువులు ఉండే కాకతీయ కాలంలో, ఆ చెరువులు అన్యాక్రాంతమై ఈరోజు చిన్న వర్షానికే నగరమంతా జలమయమై పడవల ద్వారా ప్రయాణించే పరిస్థితి నగరానికి వచ్చింది. కాబట్టి ఏ నిజాం సర్కార్ అయితే ఈ రాష్ట్రానికి, ముఖ్యంగా క్యాపిటల్ సిటీకి, ఈ భాగ్యనగరానికి జలాశయాలు ఉండాలి, తాగునీటి వసతికి 100 సంవత్సరాల క్రితమే ఆయన దూరదృష్టితో ఆలోచించి గండిపేట కానీ, ఉస్మాన్ సాగర్ కానీ నిర్మించడం జరిగింది. గత ప్రభుత్వంలోని పెద్దలు KTR గారు కావచ్చు, KCR కావచ్చు, కవిత గారు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అక్కడ అపార్ట్మెంట్లకు పర్మిషన్లు ఇచ్చి, ఫామ్ హౌస్లకు పర్మిషన్లు ఇచ్చి ఇలా గండిపేటను మూసి పరివాహక ప్రాంతంగా చేసిర్రు. అంటే మురికి వరద ప్రాంతంగా చేసిర్రు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక దూరదృష్టితోని ఈ నగర ప్రజలందరూ దారి తీర్చడానికి, ఏ కృష్ణా కానీ గోదావరి కానీ ఎండిపోతే ఈ నగర ప్రజలు ఏం కావాలి, దాదాపు 1.5 కోటి ప్రజలు ఈ నగరంలో జీవిస్తున్నారు కనుక ఈ నగర ప్రజల కోసం శాశ్వతమైన పరిష్కారం కావాలని చెప్పేసి ఈరోజు హైడ్రా నెలకొల్పి దానికి స్వయం ప్రతిపత్తి ఇచ్చి, దానికి ఇంకా ఎక్కువ శాతం పర్మిషన్లు ఇచ్చి, అంటే అధికారాలు ఇచ్చి, ఇది కేవలం హైదరాబాద్కే కాదు రాష్ట్రంలోని 33 జిల్లాలకు విస్తరించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం కనుక రాష్ట్ర ప్రజలందరూ దాదాపు 4 కోట్ల మంది పైచిలుకున్న ఈ ప్రజలందరూ కూడా ఇలా ముఖ్యమంత్రి గారి మీద ప్రశంస జల్లులు కురిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు ఏదైతే మోసపోయినాయో, ఏదైతే బిల్డర్ల పాపానికి కానీ, అదే బడా బాబుల పాపానికి బలైపోయారో వాళ్ళు ఇలా హర్షిస్తున్న సంగతి కూడా మీ ఛానల్ ద్వారా చెప్పదలుచుకున్నా. ఇక్కడ సినిమా యాక్టర్లు ఉన్నారా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారా, బీజేపీ ఉన్నారా, TRS ఉన్నారా అనేది చూడం. హైడ్రాకు జెండా లేదు, ఏ జెండా లేదు. ఇక సినిమా ఇండస్ట్రీ కానీ, ఇంకో ఇండస్ట్రీ కానీ, ఏ నాయకులైనా సరే హైడ్రా పరిధిలోకి వచ్చిన ప్రతి ఒక్క సభ్యుని, అంటే వ్యక్తులు కాదు ఇక్కడ వ్యవస్థ ముఖ్యం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మదిలో మేధో మదంలో పుట్టిన ఒక మానస పుత్రికని నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా. కానీ హైడ్రా బుల్డోజర్లు కేవలం బడాబాబుల ఇంటి వైపు కాకుండా పేదవాళ్ళ ఇంటి వైపే వెళ్తుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్పారు, ఒకవేళ బిలో ప్రాపర్టీ దారిద్ర్య రేఖకు దిగువన, అంటే తెల్లకాడు అరువులున్న ప్రతి ఒక్కరికి కూడా అవసరం అనుకుంటే వాళ్ళకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి, అంటే అదే శివారు ప్రాంతాల్లో ఒక ప్రభుత్వ భూమిలో అవసరం అనుకుంటే డబల్ బెడ్రూమ్ కానీ, అవసరం అనుకుంటే వ్యక్తిగతంగా వాళ్ళకు 200 గజాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వాళ్ళ ఆలోచన సరళి, అదే మంత్రిమండలి కూడా తీసుకున్న నిర్ణయం. ఓకే, ఇప్పుడు ప్రజలందరూ కూడా KCR రావాలి, KCR కావాలి అని చెప్పేసి సోషల్ మీడియాలో అంటున్నారని KTR అంటున్నారు, నిజమేనా? చాలా పూర్తి అబద్ధం. 10 సంవత్సరాల నుంచి ఏ నీళ్ళ కోసం, నిధుల కోసం, నియమాల కోసం అయితే ఏ ట్యాగ్ లైన్ని తుంగలో తొక్కిన దరిద్రుడు KCR గారు అని చెప్పక తప్పదు. దాదాపు 7 మాసాలు అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి గౌరవ ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే ఎల్బీ స్టేడియం సాక్షిగా 34,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా 6 గ్యారెంటీలు ఈరోజు రాష్ట్రంలో అమలవుతూ దాదాపు క్షేత్రస్థాయిలో ఆ యొక్క ఫలితాలు అందుతూ ఉన్నాయి. అదేవిధంగా మరి ఇలా దాదాపు 4 కోట్ల మందిలో 2 కోట్ల మంది మహిళలు ఉంటే ఇలా మహాలక్ష్మి పథకం కింద ఇలా 33 జిల్లాల్లో ప్రయాణిస్తూ ఉన్నారు. అదేవిధంగా దేశంలో ఎక్కడ కూడా చేపట్టని విధంగా జూన్ 2 తారీఖు నుంచి మొదలుపెట్టి సెప్టెంబర్ 17 వరకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఖాళీలని పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ఏ అసెంబ్లీ చేపట్టని భారతదేశం తొలిసారిగా తెలంగాణ అసెంబ్లీ చేపట్టి దానికి చట్టబద్ధత కల్పించాలని ఎలాంటి అతిశక్తి లేదని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. తెలంగాణ అనేది కేవలం 7 అన్నదమ్ముల మధ్యలోనే బందీ అయింది అనేది KTR చెప్తున్నారు, నిజమేనా? చాలా తప్పు. ఓర్వలేక వాళ్ళ లేక కవిత గారు కానీ, హరీష్ రావు గారు కానీ, KCR గారు కానీ, KTR లేక
సడ్డకుని కొడుకు సంతోషరావు లేక ఇక్కడ పరిపాలన జరుగుతలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మంత్రిమండలి సూచనల మేరకు మంత్రిమండలి నిర్ణయాలకు క్యాబినెట్ నిర్ణయాలకు అనుకూలంగానే జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ మీ ఆలన్నట్టే నిజమైతే తిరుపతి రెడ్డి గారికి కూడా బఫర్ జోన్లో అదే ఎఫ్టీఎల్లో ఉన్న స్థలము నాకు కొన్నప్పుడు నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం నోటీసులు ఇచ్చిర్రు. ఒకవేళ హైడ్రా పరిధిలోకి వస్తే కూల్చేయమని తాళం చేయించిన చరిత్ర రేవంత్ రెడ్డి గారి కుటుంబాన్ని. ఎక్కడ రేవంత్ రెడ్డి గారి కుటుంబము, ఎక్కడ తాగుబోతు కేసీఆర్ కుటుంబము? అందుకొనకే నక్కకు నాగాలో అనుకున్నంత తేడా ఉంది. కాబట్టి ఒక సామెత నేను కేటీఆర్ గారికి చెప్పదలుచుకున్నా, మనము దుమ్ము సూర్యుని మీద వేస్తే అది మన ముఖం మీద పడుతుందని కేటీఆర్ గారు తెలుసుకోవాల్సింది. అంటే తెలంగాణను 4 ముక్కలుగా చేసి పంచుకుంటున్నారా అంటే ఏం చెప్తారు? అస్సలు లేదు, 4 ముక్కలు కాదా, ఒక్క ముక్క కూడా కాదు. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఏకతాటిపైన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా ప్రజా రంజక పాలన జరుగుతుంది. గతంలో ఫామ్ హౌస్కు కేవలం ప్రగతి భవన్కే పరిమితమైన పాలన, ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రజల్లో లేని పాలన గతంలో చూసినాం. ఇలా ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రజల్లో ఉన్నాడు. ఇలా మా డిప్యూటీ సీఎం గారు ఇలా మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా పాలనలో ఇలా ప్రజలు కొనసాగుతున్నారు. అక్కడ వచ్చిన పిటిషన్లు తీసుకోవడం, కేవలం పిటిషన్లు తీసుకోవడమే కాదు, నాయక్ గారు పిటిషన్లు తీసుకున్న తర్వాత కంప్యూటర్లు ఎక్కించి సంబంధిత అధికారులకు పంపించి దాని ద్వారా సమస్యను పరిష్కరించే దిశగా ఇలా ప్రభుత్వం సాగుతుంటే ఈ ఓర్వలేని విషము చిమ్ముతున్న విషపు నాగులను గత ఎన్నికల్లో మరి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఇట్లనే వీళ్ళు ఇదే నాటకాలు చేసే మాత్రం రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో వీళ్ళకి 0, పార్లమెంట్లో 0 ఇచ్చిర్రు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళ అడ్రస్సే గల్లంతైతుందని సందర్భంగా చెప్పదలుచుకున్నా. నిజంగా అమృత్ టెండర్లు గోల్మాల్ చేశారా, గోల్మాల్ జరిగిందా అంటే ఏం చెప్తారు? విచారణ జరిపించమని చెప్పండి. ఇలా ప్రభుత్వం సిద్ధంగా ఉంది విచారణ జరిపించడానికి. దయచేసి విచారణ డిమాండ్ చేయండి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెనుకడుగు వేసే సమస్య లేదు. ఎంత పెద్ద స్కామ్ కానీ ఎంత పెద్ద కానీ ప్రజల మధ్యన ఉంచాలని ఆయన సుదీర్ఘమైన ఆలోచనకే పదును పడుతుండు. కనుక అక్కడ ఏం జరిగింది ఏం జరిగేది న్యాయ విచారణ జరిగిన తర్వాత నిజాలు బయటికి వస్తాయి. నిజంగా 8,888 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందా? జరగలేదు. అది విచారణ జరుపుతారు కదా. విచారణ జరిపిన తర్వాత దాని రిజల్ట్ బట్టి దోషులు ఎవరున్నా కానీ శిక్ష తప్పదు.